అంటే బరితెగింపు, అప్పు చేయటానికి బరితెగింపే కాకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా కూడా సరాసరి ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఇంతవరకు ఇంత బరితెగించి అప్పులు చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అప్పు చేస్తున్నటువంటి ఈ బరితెగింపుని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఖండిస్తూ ఇవాళ ఎన్నో కథలు చెప్పారు. కానీ ఈ బిల్డప్ బాబాయ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన చిన్న బిల్డప్ బాబాయ్, ఈయన ముసలి బిల్డప్ బాబాయ్, వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని కబుర్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా మేము సంక్షేమాన్ని రాష్ట్రానికి అందిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కంటే మిన్నగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తాం, అభివృద్ధి గొప్పగా చేస్తాం, అప్పులు తీరుస్తాం, అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే ఒక్క సంపద లేదు. అమరావతి పేరుతో 56,000 కోట్లు 50,000 కోట్ల పైచిలకో ఇప్పుడుకి చేశారు. మరోలా ఇంకొక 50,000 కోట్లకి టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. అదొక 1,00,000 కోట్లు. అంటే రాష్ట్రం అంటే అమరావతి మాత్రమే, అమరావతికే 1,00,000 కోట్లు టెండర్ పిలుస్తున్నామని చెప్పేటువంటి గొప్పగా చెప్తున్నారు వీళ్ళు. మళ్ళీ తగుదనమ్మా ఇది సరిపోదని మరొక 44,000 ఎకరాలు తీసుకుంటారండి. మరి ఆ 44,000 ఎకరాలకి అభివృద్ధికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలందరినీ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ బిల్డప్ పెద్దపేళ్ళ ఓల్డ్ బిల్డప్ బాబాయ్ కానీ ఈ చిన్న బిల్డప్ బాబాయ్ కానీ వీళ్ళిద్దరూ, ముసలి బిల్డప్ బాబాయ్, చిన్న బిల్డప్ బాబాయ్ ఇద్దరు ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్పి వాళ్ళ ఒక్క పథకానికి అవసరం అంటే డబ్బులు కేటాయించకుండా, ఒక్క పథకం అమలు చేయకుండా, కనీసం రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాలకి సంబంధించి ఆరోగ్యశ్రీని కూడా వాళ్ళు ఉచితంగా ఆర్థిక భారం పడకుండా దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఆదుకుంటున్నటువంటి తీరుని, అంటే ఆరోగ్యశ్రీని కూడా నీరుగార్చినటువంటి పరిస్థితి. పిల్లల చదువులు, కాలేజీలకి చెల్లించాల్సిన డబ్బులు కట్టరు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఫీజులు చెల్లించరు. మరి పేద మధ్యతరగతి వర్గాలను ఎలా మీరు ఉద్ధరిస్తారు? అంటే వాళ్ళ ఓటుకి మోసపు మాటలు చెప్పి ఓట్లు వేయించుకుని అధికారాన్ని పొంది మీ సంపద పెంచుకునేటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి సంపద ఏం పెరగలేదు. ఇవాళ చూస్తే అపారంగా ఆయన సంపద పెరిగిపోయే పరిస్థితి. మీ పార్టీ ఆఫీసుల్లో ఆకాశాన్ని అంటే బిల్డింగ్లు కట్టే పరిస్థితి ఎన్నికలు అయిపోయిన తర్వాత. ఎన్నికల ముందేమో కిస్తీలు కట్టాక డబ్బులు ఉండవు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమో మీరు లఘుశంక తీర్చుకోవాలన్నా కూడా స్పెషల్ ఫ్లైట్లలో విమానాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. సెక్రటరియట్ నుంచి గన్నవరానికి విమానం, గన్నవరానికి హెలికాప్టర్, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దగ్గరికి హెలికాప్టర్, రాజమండ్రికి ప్రత్యేక విమానం, రాజమండ్రి నుంచి పిఠాపురానికి హెలికాప్టర్, పిఠాపురం నుంచి వైజాగ్కి హెలికాప్టర్, ఇక్కడి నుంచి తిరుపతికే స్పెషల్ ఫ్లైటు, తిరుపతి నుంచి కడప వెళ్ళాలంటే హెలికాప్టర్. ఈ హెలికాప్టరు విమానం, ప్రత్యేక విమానం జనంలో కలిసి వెళ్ళే పరిస్థితి లేదు.